రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు. ఎవరి రాజకీయ వ్యూహాలు ఎప్పుడు ఎలా మారిపోతూ ఉంటాయో అంత ఈజీగా చెప్పలేం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపినట్లు కనిపించి తరువాత కనిపించకుండా పోయిన మందకృష్ణ మళ్లీ తెర మీదకు వచ్చారు. దళితులతో ఓ రహస్య సమావేశం నిర్వహించారు. అందులో దళితులంతా ఓ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. అయితే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అదే పార్టీలో కొనసాగుతూ ఓట్లు మాత్రం బీజేపీకి వెయ్యడమే కాదు, వేయించండంటూ పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ లో నిర్వహించిన మాదిగల బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే సమయంలో మాదిగల దశాబ్దాల కల అయిన ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలకు అండగా ఉంటానని మోదీ హామీ ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీకి అండగా ఉందామని మాదిగలకు మందకృష్ణ పిలుపునిచ్చారు. తరువాత బీజేపీ నిర్వహించిన సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చాక కనిపించకుండా పోయారు. బీజేపీలో చేరి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారు అనుకున్నప్పటికీ మందకృష్ణ బీజేపీలో చేరలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా మళ్లీ మందకృష్ణ తెరపైకి వచ్చారు. దళితులతో ఓ సమావేశాన్ని పెట్టుకొని అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ కామెంట్స్ పై ఇతర పార్టీలో ఉన్న దళిత నేతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. కాదు, ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మీరు మర్చిపోతాను సైనంగా కోరుతున్నాను నేను. వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను. కాబట్టి కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మీరు మర్చిపోతాను సైనంగా కోరుతున్నాను నేను. వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను. కాబట్టి కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు.